కర్ణాటక ముఖ్యమంత్రి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేబీ ట్రాన్సిషన్ పీరియడ్ జరిగిపోయినట్టుంది. మీ ఇద్దరు కొట్టుకోబాకండి. అంటే మీరిద్దరూ ఇప్పుడు డీకే శివకుమార్‌ని తీసుకొచ్చి సీఎంని చేసి సిద్ధరామయ్యని పక్కన పెట్టేటట్టయితే, ఆ టైంలో ఇదిగో వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు అనే ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం డీకే శివకుమార్‌ని సిద్ధరామయ్య ఇంటికి భోజనానికి ఏర్పాటు, సిద్ధరామయ్య ఇంటి దగ్గరికి సిద్ధరామయ్య వాళ్ళ డీకే శివకుమార్ ఇంటికి పొద్దున్న టిఫిన్‌కి రావడం జరిగిపోయింది. నాటుకోడి చర్చలు నడిచినాయి అక్కడ. బేసిక్‌గా అయితే ఫైనల్‌గా బయటకొచ్చాక దాదాపు 2 గంటల పాటు కూర్చున్న తర్వాతన మేబీ సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఏమేమి సిద్ధరామయ్య కి అనుకూలుల్లో డీకే శివకుమార్ ఏ పోస్టులు ఇవ్వాలని, డీకే శివకుమార్‌కి సంబంధించినటువంటి ఏ పదవులు తీసుకోవాలి ఇదేదో చర్చ జరిగినట్టుంది. అధిష్టానం ఆదేశాల మేరకే జరిగిందంటూ పరమేశ్వర స్టేట్మెంట్ ఇవ్వడం అదే రాష్ట్ర మంత్రి కీలకం. ఇంకోటి అనేక మంది మంత్రులెళ్లి సిద్ధరామయ్య కాళ్ళకి దండం పెట్టారు కానీ డీకే శివకుమార్ కాళ్ళకేం దండం పెట్టల, షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకున్నారు. ఓవరాల్‌గా అయిపోయాక డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవ్వాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది అన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలు 2 కోణాలు కనబడుతుంది. ఒకటి, నన్ను పీకలేడు అని చెప్పడం. రెండోది, డెసిషన్ అయిపోయింది రేపో మాపో అన్నటువంటిది. ఏంటన్నది తేలాల్సి ఉంది.